స్పీడ్ మ్యాథ్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా హెల్ప్ అవుతదండి. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకు లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. సో, కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. మనకు టైం గూడా లెస్ థాన్ 1 మినిట్ ఉంటదండి ఒక క్వెషన్‌కి. సో, మనకు ప్రాక్టీస్ అనేది చాలా అవసరము. సో, మనం కొన్ని షార్ట్ కట్స్ అనేటివి కంపల్సరీగా నేర్చుకోవాలి. సో, ప్రాక్టీస్ అనేది కూడా ఎక్కువ చేసి పెట్టుకోవాలి. సో, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేటివి కూడా ఒక 1-30 వరకు మనం బై హార్ట్ చేసి పెట్టుకోవాలనమాట. సో, లాస్ట్ వీడియోలో మనం 2 డిజిట్ నెంబర్‌కి స్క్వేర్ ఎలా ఈజీగా కనుక్కోవాలో చూసాము. సో, ఇక్కడ 44 స్క్వేర్ ఉంది. ఎలా చేసాం లాస్ట్ వీడియోలో ఏ స్క్వేర్ 2ab బీ స్క్వేర్ అనేసుకొని a = 4 అనుకున్నాము, b = 4 అనుకున్నాము. దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ స్క్వేర్స్ నోట్ చేసేసుకోవాలి. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రతిసారి స్టెప్ టు స్టెప్ మనం రాసుకోకూడదండి. డైరెక్ట్‌గా మనకు చూడగానే a స్క్వేర్ b స్క్వేర్ 2ab అనేసి సెకండ్ స్టెప్ రాసేసుకోవాలి డైరెక్ట్‌గా. సో, ఇక్కడ లాస్ట్ డిజిట్‌లో 6 ఉంది కాబట్టి 6 రాసుకుంటాము. 1 వచ్చి పక్కకెళ్తది. సో, 32 + 1 ఏమవుతది 33. సో, 33లో కూడా మనం యూనిట్ డిజిట్ మాత్రమే రాసుకొని 3 పక్కకెళ్ళిస్తామనమాట. సో, 16 + 3 19. సో, 44 స్క్వేర్ వచ్చి 1936 అవుతదండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 3 డిజిట్ నెంబర్ ఇస్తే దానికి మనం ఎలా కనుక్కోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి 112 తీసుకున్నామనమాట. 112 స్క్వేర్. సో, ఇంతకుముందయితే మనకు 2 డిజిట్సే ఉండేవి కాబట్టి a = ఒక వాల్యూ, b = ఒక వాల్యూ తీసేసుకొని డైరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేసేసుకున్నాము. సో, ఇక్కడ అలా కాదు. ఇక్కడ స్క్వేర్ కనుక్కోవాలి అంటే 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో, అదేంటంటే ఇక్కడ మనం a ఫస్ట్ స్టెప్‌లో a = 11, b = 2 తీసుకుంటున్నాము. సో, ఇందాక చేసిన ప్రాసెస్ అనమాట ఇది. సో, అలా కాకుండా a = 1, b = 12 అనేది కూడా తీసుకోవచ్చు. సో, ఎలాగైనా మనం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎలాగైనా మనం తీసుకోవచ్చు అనమాట. సో, సేమ్ ఫార్ములా a స్క్వేర్ 2ab b స్క్వేర్. సో, ఎగ్జాంపుల్స్‌లో ఏది బెటర్ అయితే అది ఫాలో అవ్వచ్చండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ a అంటే 11 స్క్వేర్, 2ab 2 × 11 × 2, b స్క్వేర్ వచ్చి 2 స్క్వేర్ అంటే 4 అవుతది. సో, 11 స్క్వేర్ అంటే 121. సో, ఇవన్నీ మనం బై హార్ట్ చేసి పెట్టేసుకోవాలి. సో, 11 × 2 × 2 అంటే 44 అవుతదండి. 2 స్క్వేర్ వచ్చి 4. సో, ఇక్కడ మనం b అనేది సింగిల్ డిజిట్ అంటే 2 తీసుకున్నాం కాబట్టి ఈ 4 అనేది అలాగే రాసుకుంటాము. సో, ఇందాక చేసిన ప్రాసెస్‌లో. సో, నెక్స్ట్ 44లో 4 రాసేసుకుంటాం. 4 ఎళ్ళి పక్కకెళ్తే 121 + 4 125 అయిందనమాట. సో, ఆన్సర్ వచ్చి 12,544 112 స్క్వేర్ అనేది. సో, ఈ ప్రాసెస్ చూద్దాం. సో, ఇక్కడ a అనేది 1 స్క్వేర్, 2ab 2 × 12 × 1 అండ్ b వచ్చి 12 స్క్వేర్ వచ్చి 144 అవుతది. సో, ఇదే అండి మెయిన్ స్టెప్. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి నీట్‌గా. సో, ఇక్కడ మనం b అనేది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని తీసుకున్నామంటే 2 తీసుకున్నాం. అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చి 2 ఉన్నాయి ఇక్కడ. అంటే 12లో 1, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనము రాసుకునేటప్పుడు ఆన్సర్‌లో 2 డిజిట్స్ రాసుకోవాలండి. అంటే 44 రాసుకొని 1 పక్కకు పంపించాలి. సో, 1 పక్కకెళ్తే 24 + 1 ఏమవుతది 25 అవుతది. సో, 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి 25 రాసేసుకోవాలి. సో, ఇక్కడ 1 రిమైనింగ్ మిగులుతది కాబట్టి 1 అలాగే రాసేసుకోవాలి. సో, ఈజీగా ఆన్సర్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఈ మెథడ్‌లో మనకు ఈ 112 స్క్వేర్ ఫైండ్ ఔట్ చేయడానికి b మీదే డిపెండ్ అయ్యుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని తీసుకుంటే మనం bలో అన్ని డిజిట్స్ మనము ఆన్సర్‌లో రాసుకోవాలన్నమాట. సో, ఫస్ట్ చేసిందైతే మనం నార్మల్ మెథడ్. ఇప్పుడు చేసింది కొత్త మెథడ్ అనమాట. సో, ఏ మెథడ్ అయినా మనం అలవాటు చేసుకునే కొంది మనకు ఎక్స్‌పీరియన్స్ అయిపోతుంది. సో, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 317 స్క్వేర్ 317 స్క్వేర్. సో, ఇక్కడ నేను a = 3, b = 17 తీసుకుంటున్నాను. సో, a స్క్వేర్ 2ab b స్క్వేర్ ఆ స్టెప్ మనం ప్రతిసారి రాసుకోకూడదనమాట. చూడగానే మనకు ఐడియాకి వచ్చేయాలి. సో, a అంటే 3 స్క్వేర్ 2 × 3 × 17 2ab. b అంటే 17 స్క్వేర్. సో, మనకు 17 స్క్వేర్ అంటే మనం ఒక 30 స్క్వేర్స్ మనం నేర్చిపెట్టుకోవాలని చెప్పాను కదండి. ఇలాంటి దగ్గర చాలా దగ్గర మనకు అవి యూజ్ అవుతాయి అన్నమాట. సో, 3 స్క్వేర్ అంటే 9. సో, 17 × 3 × 2 వచ్చి 102 అవుతది. 17 స్క్వేర్ వచ్చి 218 అవుతది. సో, ఇక్కడ మనం b వచ్చి ఎన్ని డిజిట్స్ తీసుకున్నాము 2 డిజిట్స్ తీసుకున్నాం. అంటే 17 కాబట్టి 2 డిజిట్స్ ఉన్నాయి. సో, మనం ఆన్సర్‌లో 2 డిజిట్స్ రాసుకోవాలి. 89 రాసుకుంటాము. 2 ఎళ్ళి పక్కకెళ్తదనమాట. సో, 102 + 2 ఏమవుతది 104 అవుతది. 104లో మనకు 2 డిజిట్స్ రాసుకోవాలండి ఇక్కడ ఆన్సర్‌లో. అంటే 04 రాసుకొని 1 పక్కకు పంపించాలి. 1 పక్కకెళ్తే ఏమవుతది 9 + 1 10 అవుతది. సో, ఆన్సర్ వచ్చేసి మనకు 1,04,89 అయిందండి.
సో ఈ 317 స్క్వేర్ని మనము ఇంకొక మెథడ్లో చేద్దాము 2 డిజిట్ నెంబర్ ప్రాసెస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a = 31 b = 7 అనుకుంటే 31 స్క్వేర్ 2 × 31 × 7 అండ్ b స్క్వేర్ 7 స్క్వేర్. సో 7 స్క్వేర్ వచ్చి మనకి 49 అవుతుంది. సో ఇక్కడ మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. 31 × 7 × 2 ఏమవుతుంది 14 × 31 434 అయ్యింది. సో అలాగే మనము 31 స్క్వేర్ వేసేసుకోవాలండి డైరెక్ట్గా 961 అయ్యింది. సో ఇక్కడ b అని తీసుకున్నాం నెంబర్ ఆఫ్ డిజిట్స్ సింగిల్ డిజిటే కాబట్టి సింగిల్ డిజిటే రాసుకోవాలి. సో 9 రాసుకుంటాము 4 పక్కకి వెళ్తుంది. సో 434 + 4 438 అవుతుంది. సో 438లో సింగిల్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఏంటి మనకు 8. సో 8 ఒక్కటే రాసుకుంటాము 43 పక్కకి వెళ్తుంది. సో 961 + 43 961 + 43 ఏమవుతుందంటే 1004 అవుతుంది. సో అది మనం ఇంకా లాస్ట్ కాబట్టి డైరెక్ట్గా రాసేసుకుంటాం అనమాట. ఎటు చేసినా కూడా మనకు ఏ ప్రాసెస్లో చేసినా కూడా మనకు సేమ్ ఆన్సరే రావాలన్నమాట. సో మీకు ఏ మెథడ్ ఈజీ అయితే అది చేసుకోండి. సో ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎన్ని చేసినా కూడా మనకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకు ఎంత ఈజీ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ 524 స్క్వేర్ తీసుకున్నాను. సో నేను ఎక్కువ స్టెప్స్ రాసుకోకుండా డైరెక్ట్గా రాసేసుకుంటున్నాను అనమాట. a స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 2ab 2 × 5 × 24 అంటే 2 5s are 10 కాబట్టి 10 × 24 240 అవుతుంది. సో 24 స్క్వేర్ వచ్చి 576 అవుతుంది. సో 2 డిజిట్స్ రాసుకోవాలి కాబట్టి 76 రాసుకున్నాము 5 ఇటు వెళ్తుంది 245 అవుతుంది. అక్కడ 45 రాసుకొని 2 అటు వెళ్తుంది అనమాట. 25 + 2 27 అవుతుంది. సో ఇంత నెంబర్కి ఇంత ఈజీగా మనం స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 896కి మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తాం మనం a = 8 b = 96 లేదా a = 89 b = 6 ఏ ప్రాసెస్లో అయినా యూజ్ చేసి మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇక్కడ 89 96 అనేటివి కొంచెం పెద్ద వాల్యూస్ అండి. వీటికి స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ వేసి చాలా స్టెప్స్ వస్తుంది. సో ఇవంతా లేట్ ప్రాసెస్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం b మీదే డిపెండ్ అవుతామండి. సో ఈ b అనేది మనం ఏ వాల్యూ అయినా అజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదో ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకొని దాన్ని బట్టి ప్రాసెస్ అనేది చేయొచ్చు. కానీ మల్టిపుల్స్ ఆఫ్ 10లో మనం అజ్యూమ్ చేసుకుంటే తొందరగా ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుందండి. సో ఈ 896 స్క్వేర్ కానీ లేదా 996 స్క్వేర్ ఇలా పెద్ద పెద్ద నెంబర్స్కి స్క్వేర్స్ కనుక్కోవడానికి మన దగ్గర వేరే ఫార్ములా యూజ్ చేసుకోవాలండి. a² - b². సో a + b × a - b అవుతుంది. సో మనం ఇక్కడ -b² పక్కకు పంపిస్తామండి. సో a - b × a + b + b². సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈ నెంబర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము.